శాంతి. సద్గురువారం బాబా సద్గురు రూపంలో అమూల్యమైన శిక్షణలను వరదానాలుగా ఇస్తారు. ఈరోజు బాబా పవిత్రంగా ఉండడంలో మహావీరులుగా కావాలి అన్నారు. పవిత్రత ధారణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. బాబా చిన్న పెద్ద అందరికీ కూడా నేను ప్రేమతో ఒక శిక్షణ ఇస్తాను, అదేంటి అని అడిగారు. బాబా జ్ఞానసాగరుడు, జ్ఞానాన్ని అందరికీ సమానంగా పంచుతున్నారు. జ్ఞానంలోని ఒక్కొక్క వాక్యం కూడా అందరూ ధారణ చేయగలిగే విధంగా బాబా వినిపిస్తారు. అదే బాబాలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇది 28 మార్చ్ మురళి. मीठे बच्चे, ये कल्याणकारी पुरुषोत्तम संगम युग है. इसमें पुरानी दुनिया बदल नई होती है. इस युग को तुम बोलो मत. మధురమైన పిల్లలు, ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము. దీనితో పాత ప్రపంచం మారి కొత్తదిగా అవుతుంది. ఈ యుగాన్ని మీరు మరచిపోకండి. మధురమైన పిల్లలు, ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము. దీనితో పాత ప్రపంచం పరివర్తన చెంది కొత్తదిగా అవుతుంది. ఈ యుగాన్ని మీరు మరచిపోకండి అంటున్నారు. బాబా అన్నారు, కనీసం ఇది సంగమ యుగము అని మీకు గుర్తున్నా మీ కళ్యాణం జరుగుతుంది. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీరు పుణ్యకర్మలు, శ్రేష్ట కర్మలు, అనేక జన్మల కోసం నేను సంపాదించుకోవాలి అనేటువంటి అటెన్షన్తో ఉంటారు. సంగమ యుగము అంటేనే ఆత్మ పరమాత్మ సంగమం, కళ్యాణకారి సంగమం యొక్క సమయం. కావున ఇదే సమయంలో నేను భగవంతుని కలుసుకోగలుగుతాను, పరమాత్మతో నా మిలనం జరుగుతుంది, వారు స్వయంగా నా తోడున్నారు అని ఈ అనుభవం కూడా చేసుకోగలుగుతాం. ప్రశ్న, बाप छोटे बड़े सभी बच्चों को आप समान बनाने के लिए एक प्यार की शिक्षा देते हैं, वह कौन सा? బాబా చిన్న పెద్ద అందరికీ తండ్రి సమానంగా తయారయ్యేందుకు ప్రేమతో కూడిన ఒక శిక్షణ ఇస్తారు, అది ఏమిటి? బాబా చిన్న పెద్ద అందరికీ తండ్రి సమానంగా తయారయ్యేందుకు ప్రేమతో కూడిన ఒక శిక్షణను ఇస్తారు, అది ఏమిటి? జవాబు, మీటే బచ్చే అబ్ భూలే మత్ కరో. మధురమైన పిల్లలు, ఇప్పుడు పొరపాట్లు చేయకండి. యహా తుమ్ ఆయే హో నర్ సే నారాయణ్ బన్నే తో దైవీ గుణ ధారణ కరో. మీరు ఇక్కడికి వచ్చారు నరు నుండి నారాయణుడిగా అయ్యేందుకు, కాబట్టి దైవీ గుణాలని ధారణ చేయండి. కిసి కో భీ దుఃఖ్ మత్ దో. ఎవరికి మీరు దుఃఖాన్ని ఇవ్వకండి. భూలే కర్తే హే తో దుఃఖ్ దేతే హే. తప్పులు చేస్తున్నారు అంటే దుఃఖ పెడుతున్నట్లు. భూలే కర్తే హే తో దుఃఖ్ దేతే హే. బాప్ కభీ బచ్చోं को दुख नहीं देते. మరి తండ్రి ఎప్పుడూ పిల్లలకి దుఃఖాన్ని ఇవ్వరు. వా తుమే డైరెక్షన్ దేతే హే బచ్చే మామేకం యాద్ కరో. వారు మీకు డైరెక్షన్స్ని ఇస్తారు, పిల్లలు నిరంతరం నా స్మృతిలో ఉండండి అని. యోగి బనో తో వికర్మ వినాశ్ హో జాయేంగే. మీరు యోగిగా అవ్వండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. వా బహుత్ మీఠా బన్ జాయేంగే. వారు ఎంతో మధురంగా తయారవుతారు. యోగిగా అవుతే వికర్మలు వినాశనం అవుతాయి, చాలా మధురంగా తయారు కాగలుగుతాం. బాబా పిల్లలకి ఎటువంటి తప్పులు చేయకండి, పొరపాట్లు చేయకండి అని శిక్షణనిస్తున్నారు. మనం ఇక్కడికి వచ్చింది నరు నుండి నారాయణుడిగా తయారయ్యేందుకు. కావున దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎవరిని దుఃఖ పెట్టకూడదు. తప్పులు చేస్తున్నారు అంటే మీరు ఇతరులకి దుఃఖం ఇస్తున్నట్లే. బాబా అయితే దుఃఖం ఇవ్వరు కదా. మరి
బాబా అయితే డైరెక్షన్ ఇస్తారు, పిల్లలు నిరంతరం జ్ఞాపకం చేయండి అని. మీరు యోగిగా అవుతే వికర్మలు కూడా వినాశనం చేసుకోగలుగుతారు, చాలా మధురంగా తయారవుతారు. ఓం శాంతి. जो बच्चे अपने को आत्मा समझ परम पिता परमात्मा के साथ योग लगाते हैं, उनको सच्चा योगी कहा जाता है. ఏ పిల్లలైతే స్వయాన్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మునితో యోగాన్ని జోడిస్తారో వారిని సత్యమైన యోగి అని అంటారు. క్యూంకి బాప్ ట్రుత్ హేనా, ఎందుకనగా బాబా సత్యమైన వారు కదా. తో తుమారా బుద్ధి యోగ్ సత్యకే సాథ్ హే, మరి మీ బుద్ధి యోగం సత్యం తోడే ఉంది. వహ జో కుచ్ సునాతే హే సత్య హీ హే, వారు ఏది వినిపిస్తున్నారో అది సత్యమే. యోగి और భోగి దో ప్రకార్ కే లోగ్ హే. యోగి మరియు భోగి రెండు రకాల వారు ఉన్నారు. భోగి भी అనేక ప్రకార్ కే హోతే హే, భోగిలు కూడా అనేక రకాలుగా ఉంటారు. యోగి भी అనేక ప్రకార్ కే హోతే హే, యోగిలు కూడా అనేక రకాలుగా ఉంటారు. తుమ్హారా యోగ్ తో ఏకీ ప్రకార్ కా హే, కానీ మీ యోగం అయితే ఒకే రకంగా ఉంటుంది. ఉన్కా సన్యాస్ అలగ్ హే, తుమారా సన్యాస్ హీ అలగ్ హే. వారి సన్యాసం వేరు, మీ సన్యాసం వేరు అంటున్నారు. తుమ్ హో పురుషోత్తమ సంగం యుగ్ కే యోగి, మీరు పురుషోత్తమ సంగమ యుగం యొక్క యోగిలు. और किसी को इस युग का पता ही नहीं, ఇతరులెవరికి ఈ యుగం గురించి తెలియనే తెలియదు. कि हम पावन योगी है या पतित भोगी है, మేము పావనమైన యోగిలమా పతితమైన భోగిలమా అనే విషయం ఎవరికి తెలియదు. యబి బచ్చే జాన్తే నహీ, ఇది కూడా పిల్లలకి తెలియట్లేదు అంటున్నారు. బాబా తో సబ్కో బచ్చా బచ్చా कहते हैं क्योंकि बाप जानते हैं कि हम बेहद आत्माओं का पिता हूँ. శివబాబా అయితే అందరినీ పిల్లలు పిల్లలు అంటారు, ఎందుకంటే శివబాబాకు తెలుసు నేను అనంతమైనటువంటి పిల్లలకు తండ్రిని, ఇంతమందికి తండ్రిని అని. और तुम ये समझते हो कि हम आत्मा सब आपस में भाई भाई है, మరి మీకు ఈ విషయం తెలుసు మనం ఆత్మలం పరస్పరంలో సోదరులము అని. వహ్ హమారా బాప్ హై, శివ బాబా మనకి తండ్రి. మీరు ఆ తండ్రితో యోగాన్ని జోడిస్తూ పవిత్రంగా అవుతున్నారు. వాహే భోగి తుమ్ హో యోగి, మరి ఇక్కడ భోగిలు ఉన్నారు, మనం యోగిలము. బాప్ అప్నా పరిచయ తుమ్కో దేతే హే, శివ బాబా తన పరిచయాన్ని మనకిస్తున్నారు. యహ్ భీ తుమ్ జాన్తే హో కి యహ్ పురుషోత్తమ సంగం యుగ్ హై, ఇది కూడా మీకు తెలుసు ఇది పురుషోత్తమ సంగమ యుగము అని. యహ్ తుమారే బిగర్ కోయి జాన్తే నహీ, ఈ విషయం మీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. इसका नाम है पुरुषोत्तम संगम युग, इसीलिए पुरुषोत्तम अक्षर को कभी नहीं भूलना. దీని పేరు పురుషోత్తమ సంగమ యుగం, అందుకే ఈ పురుషోత్తమ అనేటువంటి పదాన్ని ఎప్పుడు మరచిపోకూడదు అంటున్నారు. ఏ పురుషోత్తమ బన్నే కా యుగ హై, ఇది పురుషోత్తమంగా తయారయ్యేటువంటి యుగము. మనం ఇందులో పురుషోత్తమంగా తయారయ్యే పురుషార్థాన్ని చేస్తున్నాం. పురుషోత్తम कहा जाता है ऊंच और पवित्र मनुष्य को, పురుషోత్తములు అని చెప్పేది ఉన్నతమైన పవిత్రమైనటువంటి మనుష్యులను. ऊंच और पवित्र ये లక్ష్మీనారాయణ తే, మరి ఉన్నతంగా పవిత్రంగా ఉన్నది ఈ లక్ష్మీనారాయణులు కదా. तुमको अब टाइम का भी पता पड़ा है, మీకిప్పుడు సమయం గురించి కూడా బాగా తెలిసింది. 5000 वर्ष के बाद यह दुनिया पुरानी होती है, 5000 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచము పాతబడిపోతుంది అంటున్నారు. फिर इसको नया बनाने के लिए बाप आते हैं,
తర్వాత దీన్ని కొత్తదిగా చేయడానికి బాబా వస్తారు. అబ్ హమ్ హే సంగమయుగి బ్రాహ్మణ్ కుల్కే. ఇప్పుడు మనము సంగమయుగి బ్రాహ్మణ కులంలో ఉన్నాం. ऊंचे ते ऊंच है ब्रह्मा परंतु ब्रह्मा को शरीरदारी दिखाते हैं. ఉన్నతోన్నతమైన వారి ఈ బ్రహ్మ, కానీ ఈ బ్రహ్మను కూడా శరీరధారిగా చూపిస్తున్నారు. బాబా అర్థం చేయిస్తున్నారు. శివ బాబా అశరీరిగా ఉన్నారు, బాబాకి శరీరం లేదు. మనమేమో శరీరధారులము అనుకుంటున్నాం, కానీ మనం కూడా అలా శరీరం లేకుండా పైనుండి శివ బాబా లాగే వచ్చాం. మరి ఇక్కడికి వచ్చాక పాత్ర వహిస్తున్నాం శరీరాన్ని తీసుకొని. ఇప్పుడు మీరు బాబా అంటారు. ఇదెంత వండర్ఫుల్ పాత్ర ఉంది కదా. దీని గాయనం కూడా ఉంది, మరి మందిరం కూడా తయారవుతుంది. కొయ్కి శ్రీతి రథ్కో శృంగారతే హే. కొందరు ఒక రకంగా, కొందరు ఒక రకంగా తన రథాన్ని అలంకరిస్తూ ఉంటారు. యబి బాబానే బతాయా హే. ఇది కూడా బాబా అర్థం చేయించారు. बहुत जन्मों के अंत के जन्म के भी अंत में मैं प्रवेश करता हूँ. అనేక జన్మల అంతిమంలోకెల్లా అంతిమంలో నేను ప్రవేశిస్తాను అంటున్నారు. కితనా క్లియర్ సమझाते हैं. ఎంత క్లియర్గా బాబా అర్థం చేయిస్తున్నారు. పెహలే పెహలే భగవాన్ వాచ్ కెహనా పడే. మొట్టమొదట భగవాను వాచ అని చెప్పవలసి వస్తుంది. फिर मैं बहुत जन्मों के अंत में सभी राज बच्चों को ही समझाता हूँ. తర్వాత నేను అనేక జన్మల యొక్క రహస్యాన్ని పిల్లలందరికీ అర్థం చేయిస్తాను. और कोई समझ भी ना सके. మిగతా ఎవరికి అర్థం కూడా కాదు అంటున్నారు. తుమ్ బచ్చే భీ కభీ కభీ భూల్ జాతే హో. మీరు పిల్లలు కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు. पुरुषोत्तम अक्षर लिखने से समझेंगे ये पुरुषोत्तम युग ही कल्याणकारी युग है. మీరు పురుషోత్తమ అనే పదం రాయడంతో వారికి అర్థమవుతుంది ఇది పురుషోత్తమ కళ్యాణకారి యుగము అని. అగర్ యుగ్ యాద్ హై తో సమझेंगे अब हम नई दुनिया के लिए बदल रहे हैं. ఒకవేళ ఈ యుగం ఇది అని గుర్తుంటే అప్పుడు నేను పరివర్తన అవ్వాలి, సంగం యుగంలో నేను మారాలి అనేటువంటి సంకల్పం కూడా కలుగుతుంది. ఎందుకంటే ప్రపంచం మారుతుంది, కొత్తదిగా అవుతుంది అని అనిపిస్తుంది. నై దునియా మే హోతే హీ హే దేవతాయే. మరి కొత్త ప్రపంచంలో ఉండేది ఎవరు? దేవతలు. యుగం కా భీ అభి తుమ్కో పతా పడా హై. యుగాల గురించి కూడా ఇప్పుడు మీకే తెలుసు అంటున్నారు. బాప్ సమझाते हैं मीठे बच्चे संगम युग को कभी भूलो मत. బాబా అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, సంగమ యుగాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. యా బోల్నే సే సారా జ్ఞాన్ భూల్ జాతా హై. ఇది సంగమ యుగము అనే విషయాన్ని మర్చిపోవడంతో మొత్తం జ్ఞానమంతా మర్చిపోతారు అంటున్నారు. తుమ్ బచ్చే జాన్తే హో అబ్ హమ్ బదల్ రహే హై. పిల్లలు, మీకు తెలుసు ఇప్పుడు మనం పరివర్తన చెందుతూ ఉన్నాం. अब पुरानी दुनिया भी बदल नहीं होनी है. మనమే కాదు, మొత్తం ప్రపంచమంతా మారుతుంది. పాత ప్రపంచం మారి కొత్తదిగా అవుతుంది. బాప్ ఆకర్ దునియా కో భీ బదల్తే హై. బాబా వచ్చి ప్రపంచాన్ని సైతం పరివర్తన చేస్తున్నారు. తో బచ్చోं को भी बदलते हैं. మరి పిల్లల్ని కూడా మారుస్తున్నారు. బచ్చే బచ్చే తో సభీ కో कहते हैं. బచ్చే బచ్చే అని బాబా అందరినీ అంటారు. మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరూ కూడా శివబాబా సంతానం కదా. అందరి పాత్ర ఈ డ్రామాలో ఉంది. చక్రాన్ని కూడా నిరూపించాలి. హరే అప్నా అప్నా ధర్మ స్థాపన కర్తే హై. ప్రతి ఒక్కరూ ఇక్కడ తమ తమ ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. నై దునియా మే హై దేవీ దేవతా ధర్మం. కొత్త ప్రపంచంలో ఉన్నది దేవీ దేవతా ధర్మము. బాబా ఇక్కడ మనల్ని అలాంటి దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు. మరి దేవీ దేవతలైతే పవిత్రమైన వారు కదా, అక్కడ రావణ రాజ్యమే ఉండదు. బాబా పిల్లలను రావణ రాజ్యంలో రావణుడి పైన విజయం పొందడం ఎలాగో తెలియజేస్తున్నారు. రావణుని పైన విజయాన్ని పొందినప్పుడే మీరు రామరాజ్యానికి వెళ్ళగలుగుతారు. రామరాజ్యం
అంటే కొత్త ప్రపంచం, రావణ రాజ్యం అంటే పాత ప్రపంచం. మరి ఎలా రామరాజ్య స్థాపన జరుగుతుంది? ఇది పిల్లలకి తప్ప ఎవరికీ తెలియదు అంటున్నారు. రచయిత తండ్రి స్వయంగా కూర్చొని పిల్లలందరికీ రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాలని అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా రచయిత, బీజరూపుడు. బీజాన్ని వృక్షపతి అని అంటారు. ఇప్పుడు అదైతే జడమైనటువంటి బీజం, వారికైతే దాని గురించి తెలియదు. ఏదైతే జడమైన బీజం ఉంటుందో అది మాట్లాడుతుందా? నా నుండి ఇంత పెద్ద వృక్షం వస్తుంది, ఇన్ని ఆకులు వస్తాయి, ఇన్ని రంగులు ఉంటాయి, చెప్పదు కదా. ఆ బీజం జడమైనటువంటిది, దానికి ఏమీ తెలియదు, చెప్పడం రాదు. ఇక్కడైతే శివబాబా వృక్షపతి, బాబా చైతన్యమైనటువంటి వారు. అందుకే బాబా నా నుండి ఉత్పన్నమయ్యేటువంటి వృక్షం ఏంటో, దాని ఆది మధ్యాంతాలు ఏంటో నేను చెప్తాను అని చెప్తున్నారు. బాబా సచ్చితానంద స్వరూపుడు, మనుష్య సృష్టి యొక్క బీజ రూపుడు. ఉస్సే కిత్నా బడా జాడ్ నికల్తా హై, వారి నుండి ఎంత పెద్ద వృక్షం వెలువడుతుంది. మోడల్ అయితే చిన్నగానే తయారు చేస్తారు, మనుష్య సృష్టి వృక్షం మాత్రం చాలా పెద్దది. ఉన్నతోన్నతమైన తండ్రి నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు. ఈ వృక్షాల నాలెడ్జ్ అయితే చాలా మందికి ఉంటుంది. అసలు చదువుతో సంబంధం లేకుండా మొక్కలు, వృక్షాలు, చెట్ల జ్ఞానం అందరికీ ఉంటుంది కదా. మరి ఇదైతే అనంతమైన వృక్షం, దీని గురించి మీరు తెలుసుకున్నారు కదా. కిత్నా బడా పోలార్ ఇస్ జాడ్ కో మిలా హువా హై, ఈ వృక్షానికి ఎంత పెద్ద పోలార్ లభించింది అంటున్నారు. పోలార్ అంటే ఎంటీ స్పేస్, ఇంకా పూర్తిగా ఎండింగ్ స్పేస్, బాగా అధికంగా ఖాళీ ఉన్నటువంటి ప్రదేశం. పోలార్ రీజియన్స్ అంటే ఏంటంటాం గ్లోబ్లో? పైన క్రింద, అదే ధ్రువ భాగం అంటారు. మరి అది నార్త్ పోల్, సౌత్ పోల్ రెండు ఉన్నాయి కదా. అప్ అండ్ డౌన్ చూపిస్తాం మనం గ్లోబ్కి. ఇప్పుడు మొత్తం ప్రపంచం పతితంగా మారిపోయింది. బాబా పిల్లలని బేహద్దులోకి తీసుకెళ్తున్నారు. మొత్తం సృష్టి అంతా హింసాత్మకంగా మారిపోయింది. ఒకరినొకరు హింస చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు పిల్లలు, మీకు జ్ఞానం లభించింది. అహింసకులుగా కేవలం దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉంటుంది, అది కూడా సత్యయుగంలో. ఆ దేవీ దేవతా ధర్మమాత్మలు ఇప్పుడు పేరు మార్చుకొని హింసకులుగానే అయిపోయారు. చెప్పాలంటే అందరూ కామ వికారం యొక్క హింసను నడిపిస్తున్నారు. స్థూలమైన హింస కూడా, జీవహింస జరుగుతూనే ఉంది. సత్యుగంలో మాత్రం స్థూల హింస లేదు, సూక్ష్మ హింస లేదు. పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉంటాయి. అందరి మనోకోరికలు 21 జన్మల కోసం పూర్తవుతాయి. సత్యుగ్ మే కోయి కామనా నహీ, సత్యుగంలో ఎలాంటి కోరికలు లేవు. అనాజాది సబ్కు చతా మిల్ జాతా హై, ధాన్యం మొదలైనవన్నీ లెక్క లేనంతగా చాలా అబండెంట్గా లభిస్తాయి అందరికీ. యా బాంబే పెహలే నహీ థీ, ఇంతకుముందు ఈ బాంబే ఉండేది కాదు. దేవతలు సాగర తీరంలో, అంటే సముద్రాల తీరంలో ఉండరు అంటున్నారు బాబా. దేవతలు ఉప్పు నీటి సముద్రాల పక్కన ఉండరు. మధురమైన తీయటి నదుల దగ్గర దేవతలు ఉంటారు. అంటే నదుల తీరాల్లో మహల్స్ ఉంటాయి సత్యుగంలో, అంతేగాని సముద్రాల పక్కన ఉండవు అంటున్నారు. సాగరం అంతా ఉప్పు నీరుతో నిండిపోయి ఉంటుంది కదా, నదులైతే తీయటి నీళ్ళతో నిండి ఉంటాయి. మీరు యోగ బలంతో విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు, దాన్ని రామరాజ్యం అంటారు. పెహలే పెహలే నయా జాడ్ బహుత్ ఛోటా హోతా హై, మొట్టమొదట ఏదైనా వృక్షము చాలా చిన్నగా ఉంటుంది. పెహలే తుర్ మే ఏక్ ధర్మ తా, ఫిర్ ఫౌండేషన్ సే 3 ట్యూబ్ నికల్తీ హై, ముందు కాండం ఒక్కటే ఉంటుంది, తర్వాత దాని నుండి 3 ట్యూబ్లు వెలువడతాయి అంటున్నారు. అబ్తో ఇస్ జాడ్ కా తుర్ హీ నహీ హై, ఇప్పుడైతే ఈ వృక్షానికి కాండమే లేదు అంటున్నారు. అలాంటి వృక్షాలు ఏమైనా చూసారా కాండమే లేకుండా ఉండడం? మర్రి చెట్టు ఉంటుంది కదా, కాండం లోపించింది.
మర్రి చెట్టుకి చూస్తే కింద నుండి కొమ్మలు మొదలైనట్టుగా ఉంటుంది, కాండమంతా లోపిస్తుంది. అందుకే కల్పవృక్షాన్ని బాబా మర్రి చెట్టుతో పోల్చి చెప్తారు. ఇంకా మిసాల్ బి బడికే జాడ్సే అక్యురేట్ హే. మర్రి చెట్టుతో సరిగ్గా దీని పోలిక సరిపోతుంది అంటున్నారు. బడికా జాడ్ సారా ఖడా హే లేకిన్ తుర్ హే హీ నహీ. మర్రి చెట్టు మొత్తం నిలబడుతుంది కానీ దాని కాండమే లేదు. సూక్త బి నహీ. మర్రి చెట్టు ఎప్పుడు ఎండిపోదు అంటున్నారు. ఎక్కడ చూడండి మర్రి చెట్టు ఎండిపోదు, దాని నుండి ఊడలు ఎండిపోయినవి వస్తూ ఉంటాయి, కానీ వృక్షం మాత్రం అలా బలంగా ఉండిపోతుంది. మొత్తం వృక్షం చాలా మంచిగా పచ్చగా కనబడుతుంది. దేవీ దేవతా ధర్మం ఫౌండేషన్ అయితే లేదు, మరి పునాది ఇదే కదా. దేవీ దేవతా ధర్మమే కాండము, రామరాజ్యము లేక దేవీ దేవతా ధర్మము ఈ కాండంలోనే ఉంటుంది. బాబా చెప్తారు 3 ధర్మాల స్థాపన ఇప్పుడు జరుగుతుంది. ఈ అన్ని విషయాలు మీరు సంగం యుగి బ్రాహ్మణులే అర్థం చేసుకుంటున్నారు. ఏ 3 ధర్మాలు? బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలను బాబా స్థాపిస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు ఈ 3 ధర్మాలు స్థాపించబడుతున్నాయి అంటున్నారు. ఈ అన్ని విషయాలు సంగం యుగి బ్రాహ్మణులైన మీరే అర్థం చేసుకుంటారు. మీరు బ్రాహ్మణులు, మీది చాలా చిన్న కులము, చిన్న చిన్న మఠాలు ఎన్నో మొదలవుతాయి. అరవింద ఆశ్రమం ఉంది, ఎంత తొందరగా వారిది వృద్ధి జరుగుతూ వచ్చింది. ఎందుకంటే వికారాల కోసం వాళ్ళు ఏమీ వద్దని చెప్పరు, వికారాలు ఉండకూడదు అని అలా చెప్పరు. ఇక్కడ బాబా కామం మహాశత్రువు అనే విషయాన్ని చెప్తున్నారు. దీనిపైన విజయాన్ని పొందాలి. ఈ విధంగా ఇంకెవరు కూడా చెప్పలేరు, లేకపోతే వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి గొడవలు జరిగేవి. పవిత్రత విషయంలో ఎక్కడైనా హంగామా జరుగుతుంది, కానీ మరి వాళ్ళు పవిత్రంగా ఉండండి అని నొక్కి చెప్పట్లేదు కదా, కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది కలగట్లే, చాలా వృద్ధి జరుగుతూ ఉంది వారిది సంఖ్య. ఇక్కడైతే ఉన్నదే పతిత మనుష్యులను పావనంగా తయారు చేసే విషయం. అక్కడైతే ఇలాంటి విషయం ఏమీ వినిపించరు. వికారాలు లేకుండా ఎలా జన్మ తీసుకుంటారు, వికారాలు లేకుంటే ఎలా సాధ్యము, ప్రపంచం ఎలా నడుస్తుంది అని అంటారు. పాపం వాళ్ళ దోషం కూడా ఏమీ లేదు. గీతా పఠనం చేసేవారు కూడా భగవాన్ వాచ కామం మహాశత్రువు అంటారు. దీనిని జయిస్తేనే జగజ్జీతులుగా అవుతాము అని అంటారు, కానీ అర్థమే చేసుకోరు. जब ये अक्षर सुनाते हैं तो उनको समझाना चाहिए. इस पर बाबा कहते हैं जैसे हनुमान दरवाजे पर जुतियों में बैठता था, बाबा भी कहते हैं जाकर किनारे बैठ सुनकर आओ. బాబా ఈ అక్షరాలు వినిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మనం కూడా అర్థం చేయించాలి కదా. దీనిపైనే బాబా ఏమంటారంటే, హనుమంతుడు ఏ విధంగా ద్వారం వద్ద చెప్పులు విప్పిన చోటికి వెళ్ళి కూర్చున్నాడంట, రామాయణం వినిపిస్తూ ఉంటే ఏమీ తెలియనట్టుగా కూర్చున్నాడంట. బాబా అంటారు మీరు కూడా వెళ్ళండి, ఎక్కడైనా ఒక మూల కూర్చొని మొత్తం వినండి, వాళ్ళు ఏం చెప్తున్నారో విని వాళ్ళకు మళ్ళీ జ్ఞానం చెప్పిరండి అంటారు. फिर जब ये अक्षर कहे तो पूछो इसका रहस्य क्या है. ఈ పదాలు వాళ్ళు వాడారనుకోండి, ఉపయోగించారనుకోండి, కామం మహాశత్రువు అని, అప్పుడు దాని అర్థం అడగండి, దీని అర్థం ఏంటండి అని. జగజ్జీతులుగా ఉన్నదైతే దేవతలు కదా, మరి కామాన్ని జయిస్తే జగత్తును జయించినట్లు అని అంటారు. జగజ్జీతులుగా జగత్ విజేతలుగా ఉన్నది దేవతలు కదా అని చెప్పండి. దేవతలుగా అవ్వాలనుకుంటే ఈ వికారాలని విడిచిపెట్టాలి. ఇది మీరే చెప్పగలుగుతారు, ఎందుకంటే ఈ విషయం మీకే తెలుసు. ఇప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుంది అని, మీరే మహావీరులు. ఇస్మే డర్నేకి కోయి బాత్ నహీ. ఇందులో భయపడే విషయం ఏమీ లేదు. बहुत प्यार से पूछना चाहिए स्वामी जी, आपने बताया कि इन विकारों पर विजय पाने से विश्व के मालिक बनेंगे, लेकिन आपने ये तो बताया नहीं पवित्र कैसे बने.
మీరు చాలా వినమ్రంగా ప్రేమగా వారిని ప్రశ్నించండి, స్వామీజీ మీరు వికారాలపైన విజయం పొందితే విశ్వాధిపతులుగా అవుతామని చెప్పారు కదా, కానీ మరి పవిత్రంగా ఉండే ఉపాయం చెప్పలేదేంటి, పవిత్రంగా ఎలా ఉండాలి, ఎలా వికారాలపైన విజయం పొందాలి అని అడగండి. ఇప్పుడు మీరు పిల్లలు పవిత్రతలో మహావీరులుగా ఉన్నారు. మహావీరులే విజయమాలలో తిప్పబడతారు. రైట్ విషయాలు మీ చెవుల్లో మంచిగా అనిపిస్తాయి. హియర్ నో ఈవిల్, మనుషుంకో సుజాగ్తో జరూర్ కర్నా హై. చెడు వినకండి, మనుషులనైతే మేల్కొల్పాలి కదా అంటున్నారు. భగవంతుడు చెప్తున్నారు పవిత్రంగా కండి. సత్యయుగంలో పవిత్ర దేవతలే ఉంటారు. ఇప్పుడు అందరూ అపవిత్రంగా అయిపోయారు. ఈ విధంగా మీరు అర్థం చేయించాలి. बोलो हमारे पास ये सत्संग होता है, उसमें ये समझाया जाता है कि काम महाशत्रु है. వాళ్ళకి చెప్పండి మా దగ్గర ఈ సత్సంగం జరుగుతుందండి, మేము ఆ సత్సంగంలో వినేది ఏంటంటే రోజు భగవంతుడు కామ మహాశత్రువు అని పవిత్రంగా ఉండే యుక్తిని వారు తెలియజేస్తారు. మరి మీరు ఏమైనా యుక్తి చెప్తారా అని అడగండి. పవిత్ర బన్నా చాతే హో తో ఏక్ యుక్తి సే బనో. పవిత్రంగా ఉండాలనుకుంటున్నారా, ఒక యుక్తి పాటించండి అంటున్నారు. ఏంటది? స్వయాన్ని ఆత్మగా భావించండి, అందరినీ సోదర ఆత్మగా చూడండి, ఈ దృష్టి పక్కా చేసుకోండి అంటున్నారు. तुम बच्चे जानते हो पहले पहले ये भारत बहुत भरपूर खंड था. పిల్లలు మీకు తెలుసు ఇంతకుముందు ఈ భారతదేశం చాలా నిండుగా సుసంపన్నంగా ఉండేటువంటిది. ఇప్పుడు ఖాళీ అయిపోయిన కారణంగా దీని పేరు మారింది, హిందుస్థాన్ అని పేరు పెట్టేశారు. పహలే భారత్ ధన్ దౌలత్ పవిత్రత సుఖ్ శాంతి సబ్సే భర్పూర్ తా. ఇంతకుముందు భారతావని అన్నిటితో సుసంపన్నంగా ఉండేది. పవిత్రత, సుఖము, శాంతి, ధనము, ధాన్యము అన్ని. ఇప్పుడైతే దుఃఖాలతో నిండిపోయి ఉంది. అందుకే పిలుస్తూ ఉన్నారు, హే దుఃఖహర్త సుఖకర్త తండ్రి రండి అని. మీరు ఎంత సంతోషంగా బాబా ద్వారా చదువుకుంటున్నారు. ऐसा कौन होगा जो बेहद के पाप से बेहद सुख का वर्षा नहीं लेगा. అనంతమైన తండ్రి నుండి అనంత సుఖాల వారసత్వాన్ని తీసుకోకుండా ఉండే పిల్లలు ఎవరుంటారు? ఎవరైనా ఉన్నారా? వద్దు నాకు పర్వాలేదు బాబా, నా వాటా ఎవరికైనా ఇచ్చేసేయండి అని. లేదు కదా, అందరికీ కావాలి కదా. ప్రతి ఒక్కరు కూడా పురుషార్థం చేస్తారు, అందరూ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించాలి, తండ్రిని జ్ఞాపకం చేయాలి. తండ్రిని తెలుసుకోకపోతే ఏ రహస్యాలు బుద్ధిలోకి రావు. మరి అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ నిశ్చయం ఉన్నప్పుడే మీరు ముందుకెళ్ళండి అంటున్నారు. ఈ నిశ్చయం లేకుండా ఇంకా వేరే వేరే అన్నీ చెప్తూ ఉంటే వేస్ట్. ముందు ఈ విషయం పైన నిశ్చయం కలిగించాలి. बच्चों को बाप से कुछ भी प्रश्न पूछने की दरकार नहीं है. పిల్లలు మీరు తండ్రిని ఏ ప్రశ్న అడిగే అవసరం లేదు అంటున్నారు. బాప్ పతిత్ పావన్ హే, ఉన్కో హి తుమ్ యాద్ కర్తే హో. బాబా పతిత పావనుడు, వారినే మీరు జ్ఞాపకం చేస్తున్నారు. వారి స్మృతితోనే మీరు పావనంగా అవుతారు. బాబా అంటారు, మీ అందరి కళ్యాణం కూడా నా స్మృతిలోనే ఉంది, అందుకే నన్ను పిలిచారు. జీవన ముక్తి ఒక్క సెకండ్లో లభిస్తుంది. మరి స్మృతి యాత్రలో ఉండడానికైతే బాగా సమయం పడుతుంది. ముఖ్యమైనటువంటిది బాబా స్మృతి. ఈ స్మృతితోనే విఘ్నాలన్నీ సమాప్తం అవుతాయి అంటున్నారు. మరి బాబా స్మృతి యాత్రలోనే విఘ్నాలు కూడా ఎదురవుతాయి. విఘ్న వినాశకులుగా అయ్యేది బాబా స్మృతితోనే. బాబా స్మృతిలోనే విఘ్నాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అర్ధకల్పం దేహ అభిమానిగా ఉన్నారు, అందుకే ఆ దేహాభిమానం అర్ధకల్పం నుండి దృఢంగా అయిపోయినది, అంత ఈజీగా వదలదు. ఇప్పుడు అబేక్ జనం దేహి అభిమాని బన్నే మే హీ మెహనత్ హై. ఈ ఒక్క జన్మలో ఆత్మాభిమానిగా అవ్వడంలోనే శ్రమ ఉంది. ఇన్కే లియే భీ బహుత్ సహజ్ హై. వీరి కోసం కూడా చాలా సహజము అంటున్నారు. అంటే బ్రహ్మ బాబా విషయంలో చెప్తున్నారు. మీరు బాప్ దాదా అంటారు, వీరు కూడా ఏమనుకుంటారు, నా శరీరం అనే రథం పైన శివబాబా స్వారీ చేస్తున్నారు అని. నా తలపైన కూర్చున్నారు శివబాబా,
అంటే నా బ్రుకుట్లో ఉన్నారు అని అనుకుంటారు. వారికి చాలా మహిమ జరుగుతుంది, చాలా ప్రేమ చేస్తారు. శివబాబాను అందరూ ఎంత ప్రేమగా జ్ఞాపకం చేస్తూ, ఓ బాబా, మధురమైన బాబా, మీరెంత మధురంగా ఉన్నారు, కల్పకల్పం వచ్చి మాకు ఈ జ్ఞానం వినిపిస్తారు అని అంటారు. फिर आधा कल्प आपको याद भी नहीं करेंगे. ఇంకొక చేదు నిజం ఏంటి అంటే, మరి అర్ధకల్పం మనం బాబాని మరచిపోతాం, జ్ఞాపకమే చెయ్యం. ఇంత ప్రేమనిచ్చిన తండ్రిని సంగమయుగంలో క్షణక్షణం నిరంతరం మామేకం అంటూ బాబా నిరంతర యోగిగా చేస్తారు. ప్రతి సెకండ్ బాబా స్మృతిలో సఫలం చేయాలి అనుకుంటాం. మరి ఇంత అలవాటు అయిపోయింది, సత్యుగంలో ఒక్కసారిగా ఈ అలవాటు మర్జేలా అవుతుందో. అక్కడ గుర్తే ఉండరు బాబా, కంప్లీట్గా మరిచిపోతాం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందా సత్యుగంలో ఎంత సుఖం ఉంటుందో. చాలా ఎక్స్ట్రా సుఖం ఉంటుంది. చాలా ఎక్కువ సుఖం ఉండడం వలన తండ్రిని జ్ఞాపకం చేసే అవసరం ఏర్పడలేదు తప్ప మర్చిపోలేదు. మనమేం బాబాని మర్చిపోలేదు. మర్చిపోవడము అంటే ఏంటి? ఇంకా మరి ద్వాపర యుగంలో కూడా గుర్తు రావద్దు. 2 యుగాలు మర్చిపోతే ద్వాపర యుగంలో ఎలా గుర్తొస్తుంది? గుర్తురాదు కదా. మర్చిపోలేదు, కానీ గుర్తు చేసే అవసరం ఫీల్ అవ్వలేదు. మనం బాబాను తలుచుకునే అవసరం ఏర్పడలేదు. దుఃఖం లేదు కదా అక్కడ. ఓవర్ సుఖాలు, చాలా సుఖాలు అయిపోయాయి సత్యుగంలో. ఆ సుఖాలలో పడిపోయి మనము బాబాను గుర్తు చేసుకోలేదు. దాంట్లోనే మనం ఎంగేజ్ అయిపోయి ఉన్నాం. ఆ సుఖాలలో అవసరం ఏర్పడలేదు. కానీ మళ్ళీ అవసరం ఏర్పడగానే ముందు గుర్తొచ్చేసారు. ఉన్నారు, నా తండ్రి ఉన్నారు, పైన ఎక్కడో ఉన్నారు అంటూ పిలవడం మొదలు పెట్టాం. మరి మనమే స్టార్ట్ చేసింది, మనమే. ఆ సత్యయుగంలోని దేవీ దేవతా ధర్మమాత్మలే భక్తిని ప్రారంభించారు. కానీ 2 యుగాలు బాబా ఎంత సుఖం ఇచ్చారంటే, ఆ సుఖంలో పడి తండ్రిని మరిచిపోయాము అని అనిపిస్తుంది. మర్చిపోయినట్లుగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఏంటి అంటే ఎంగేజ్ అయిపోయి ఉన్నాం, లీనమైపోయి ఉన్నాం, నిమగ్నం అయిపోయి ఉన్నాం. ఆ సుఖాలలో అంతగా సుఖపడ్డాం. 2 యుగాలు. కొంచెం దుఃఖం తగలగానే వెంటనే తండ్రి పైకి చూడ్డం, పైన ఉంది ఇల్లు గుర్తొచ్చేసింది. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు. మరి ఈ నిశ్చయం అయితే మీ అందరికీ ఉంటుంది కదా. బాబా అంటారు, కల్పకల్పం నేను మీకు నేర్పిస్తాను, అర్థకల్పం మీరు నన్ను మర్చిపోతారు, జ్ఞాపకమే చేయరు. బాబా కూడా మర్చిపోతారు అన్నట్లా, జ్ఞాపకమే చెయ్యరు అంటున్నారు. అప్తో బహుత్ యాద్ కర్తా. పిల్లలు అంటారంట, బాబా నేను ఇప్పుడు మిమ్మల్ని బాగా జ్ఞాపకం చేస్తున్నాను, సత్యత్రేతాయుగంలో నేను జ్ఞాపకం చేయను అని అంటారు. కల్ హమారే మే కుచ్ భీ జ్ఞాన్ నహీ థా. ఇంకా అంటారు, బాబా నిన్నటి వరకు అసలు మాలో ఏ జ్ఞానము లేదు, మేము బుద్ధులాగా ఉండేది. ఎవరిని పూజించామో వారి గురించి కూడా మాకు తెలియదు. మేమే ఇలా తయారవుతాం, ఒకప్పుడు మేమే ఇలా ఉండేవారిమి అనేది కూడా తెలియదు. ఇప్పుడైతే వండర్ అనిపిస్తుంది. యోగిగా అవ్వడంతోనే ఇలా దేవీ దేవతలుగా తయారు కాగలుగుతాం. బాబా అంటారు, మేరే బి సబ్ బచ్చే హై, నాకు మీరందరూ పిల్లలే. ఈ బాబా చాలా ప్రేమతో పిల్లల్ని సంభాలిస్తారు. అంటే బ్రహ్మ బాబా కూడా మీరందరూ నా పిల్లలు అని అంటారు. ఎందుకంటే ప్రజాపిత కదా ఆయన, కాబట్టి బ్రహ్మ బాబా కూడా అలా చెప్తారు. చాలా ప్రేమగా అందరినీ సంభాలిస్తున్నారు, వీరి పాలన చేస్తున్నారు. యబి హమారే సమాన్ నర్సి నారాయణ్ బన్ జాయేంగే. వీరు కూడా నా సమానంగా నరుని నుండి నారాయణుడిగా అవుతారు అని పాపా అంటారు. యహా తుమ్ ఆయే హీ హో ఇసీలియే. ఇక్కడికి మీరందరూ వచ్చిందే దీనికోసం, నరుని నుండి నారాయణుడిగా అవ్వడానికి. ఎంతగా బాబా అర్థం చేయిస్తారు, పిల్లలు నన్ను జ్ఞాపకం చేయండి, దైవీ గుణాలని ధారణ చేయండి, ఆహార పానీయాలను కూడా జాగ్రత్తగా తీసుకోండి. ఒకవేళ ఇవేమీ చేయట్లేదు అంటే, నహీ కర్తే హీ తో సమజ్తా హూ షాయద్ అభీ సమయ్ పడా హై. ఇంకా పిల్లలు ఏమాత్రం మార్పు రావట్లేదు, ఏం చేయట్లేదంటే బాబా అనుకుంటారు ఇంకా వీళ్ళకి టైం పడుతుందేమో అని.
కుछ ना कुछ भूले तो होती रहती है. ఏదో ఒకటి పొరపాటు తప్పు చేస్తూనే ఉంటారు. छोटे बड़े बच्चों को प्यार से समझाता हूँ, बच्चे भूले मत करो. చిన్న పెద్ద అందరికీ బాబా ప్రేమతో ఈ శిక్షణ ఇస్తున్నారు. పిల్లలు ఇంకా తప్పులు చేయకండి. కిసికో దుఃఖ నా దో, ఎవరికి దుఃఖం ఇవ్వకండి. భూల్ కర్తే హో గోయా దుఃఖ దేతే హో, తప్పులు చేస్తున్నారంటే దుఃఖాన్ని ఇస్తున్నట్లు. బాప్ కభీ భీ దుఃఖ నహీ దేతే హే, తండ్రి ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వరు. వాతో డైరెక్షన్ భీ దేతే హే, తండ్రి అయితే మనకి సూచనలు కూడా ఇస్తారు. నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి అని, చాలా మధురంగా అవుతారు అని. ఇవన్నీ తండ్రి ఇచ్చే శిక్షణలు. ऐसा मीठा बनना है, దైవీ గుణ ధారణ కర్నే హే, ఇలా మధురంగా అవ్వాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి. పవిత్రంగా కండి. ఇక్కడ అపవిత్రంగా ఉన్నవారు వచ్చే ఆదేశం లేదు అంటున్నారు. కభీ కభీ ఆనే దేతే హే, అప్పుడప్పుడు రాణిస్తారు, అది ఇప్పుడు లేదు అంటున్నారు. ఇంకా మీ సంఖ్య బాగా వృద్ధి పొందినప్పుడు ఇంకా చెప్పేస్తారు, టవర్ ఆఫ్ ప్యూరిటీ, టవర్ ఆఫ్ సైలెన్స్ ఇది అని. ఉన్నతోన్నతంగా అవుతారు కదా. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతితో మీరు టవర్ ఆఫ్ ప్యూరిటీగా అవుతారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉండాలి. దీన్ని బాబా హైయెస్ట్ పవర్ అంటున్నారు. అక్కడ చాలా సైలెన్స్ లో ఉంటారు. అర్ధకల్పం ఎటువంటి గొడవలే ఉండవు. ఇక్కడ ఎన్ని గొడవలు ఉన్నాయి చూడండి. శాంతి లేదు ఇక్కడ. శాంతికా దామ్ హే మూలవతన్, శాంతి దామము మూలవతనం. फिर शरीर धारण कर विश्व में पाठ बजाने आते हैं तो वहां भी శాంతి रहती है. తర్వాత శరీరాన్ని ధారణ చేసి విశ్వంలో పాత్ర వహించడానికి వస్తారు. అప్పుడు అక్కడ కూడా శాంతి ఉంటుంది. ఎక్కడ? సత్యుగం. విశ్వంలో పాత్ర వహించడానికి వస్తాం. జీవన్ముక్తి సత్యయుగంలో చాలా సుఖము శాంతి ఉంటాయి. ఆత్మ స్వధర్మమే శాంతి. శాంతిని కోల్పోయేలాగా శాంతిగా చేసేది రావణుడు. మీరు శాంతి యొక్క శిక్షణను పొందుతూ ఉన్నారు. कोई गुस्से में होता है तो सबको शांत कर देता है. ఎవరికైనా కోపం వస్తే అందరినీ అశాంతిగా చేసేస్తారు. ఇప్పుడు యోగ బలంతో మీ లోపల ఉన్న చెత్త అంతా తొలగించుకుంటున్నారు. చదువుతో చెత్త ఏమి తొలగదు అంటున్నారు. చదువుతో చెత్త తొలగదు. మరేమవుతుంది? చదువుతో చెత్తను తొలగించుకోవడం ఎలాగో జ్ఞానం లభిస్తుంది. చదువుతో టూల్స్ లభిస్తాయి. ఇప్పుడు జ్ఞానంలో టూల్స్ లభిస్తాయి, కానీ టూల్స్ ని ఉపయోగించాలి కదా. ఉపయోగిస్తేనే కదా. ఇప్పుడు ఒక వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది, అది ఎక్కడ దొరుకుతుంది అంటే జ్ఞానంలో దొరుకుతుంది మనకి. కానీ దాంతో క్లీన్ చెయ్యాలి కదా, ఉపయోగించాలి కదా. ఆ ఉపయోగించడం యోగం. అంటే జ్ఞానం యొక్క స్వరూపంగా మనం యోగంలో తయారవుతాం. అప్పుడు లోపల ఉన్న చెత్తంతా అది తీసేస్తుంది యోగం. వికర్మలన్నిటినీ భస్మం చేస్తుంది, వినాశనం చేస్తుంది. ఆత్మ ప్యూర్గా అవుతుంది. కానీ మనము టూల్స్ మన దగ్గర పెట్టుకొని ఉపయోగించట్లేదు. అన్నీ ఉన్నాయి మన దగ్గర, ఉపయోగించట్లేదు. చెత్త అలాగే ఉంటుంది కదా. అందుకే బాబా అన్నారు, జ్ఞానంతో చెత్త తొలగదు. జ్ఞానంతో చెత్తను తొలగించుకునే ఉపాయాలు మనకి లభిస్తాయి. సూచనలు, మార్గదర్శనము లభిస్తుంది. చదువుతో చెత్త తొలగదు. జ్ఞాపకంతో చెత్తను భస్మం చేయవచ్చు, తుప్పునంతా వదిలించవచ్చు. బాబా అంటారు, నిన్నటి వరకు నేను మీకు శిక్షణలు ఇస్తూనే వచ్చాను, అవన్నీ మర్చిపోయారా ఏంటి? 5000 సంవత్సరాల విషయం. ఇలా మరుపు మనకి పాత అలవాటే. మరిచిపోవడం అనేది లక్షల సంవత్సరాలు అని చెప్పేశారు. ఇప్పుడు మీరు సత్యం అసత్యం రెండిటి మధ్య తేడాను తెలుసుకున్నారు. तुमको बाप ही आकर बताते हैं झूठ क्या है सच क्या है. బాబానే వచ్చి చెప్తున్నారు సత్యం ఏంటి అసత్యం ఏంటి, జ్ఞాన్ క్యా హే భక్తి క్యా హే, జ్ఞానం ఏంటి భక్తి ఏమిటి అని. భ్రష్టాచార్ और శ్రేష్టాచార్ किसको कहा जाता है. భ్రష్టాచారం అని దేన్ని అంటారు, శ్రేష్టాచారం అని దేన్ని అంటారు, ఇవి మనం అర్థం చేసుకుంటున్నాం. భ్రష్టాచారం
వికారాలతో ఉత్పన్నమవుతుంది. అక్కడ వికారాలే ఉండవు మరి సత్యుగంలో. మీరు స్వయమే దేవతలుగా సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు. రావణ రాజ్యమే ఉండదు. ఇవి అర్థం చేసుకునే విషయాలు. తర్వాత ఏం చేయాలి మరి? एक तो बाप को याद करना चाहिए, दूसरा पवित्र जरूर बनना चाहिए. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఒకటేమో బాబాని జ్ఞాపకం చెయ్యాలి, రెండోది తప్పనిసరిగా పవిత్రంగా ఉండాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. మొదటిది, పవిత్ర బన్నే మే మహావీర్ బన్నా హై. పవిత్రంగా అవడంలో మహావీరులుగా కావాలి. యాద్ కి యాత్ర సే అందర్ కా కిచడా నికాల్నా హై. స్మృతి యాత్రతో లోపలున్న చెత్తనంతా తొలగించుకోవాలి. అప్నే శాంత స్వధర్మమే స్థిత్ హోనా హై. తన శాంతి స్వధర్మంలో స్థితులవ్వాలి. అశాంతి నహీ ఫైలానీ హై. అశాంతిని వ్యాపింప చేయకూడదు. పవిత్రంగా అవ్వటంలో మహావీరులుగా అవ్వాలి. స్మృతి యాత్రలో ఉంటూ లోపలున్న చెత్తనంతా తొలగించుకోవాలి. తన శాంతి స్వధర్మంలో ఉండాలి. ఆ శాంతిని వ్యాపించొద్దు. సెకండ్ పాయింట్, బాబా ఏవైతే రైట్ విషయాలు వినిపిస్తున్నారో అవే వినాలి. హియర్ నో ఈవిల్, చెడు వినకూడదు మొదలైనవి. రాంగ్ విషయాలు వినకండి. ఏవైనా ఇలాంటివి యూట్యూబ్లో వస్తే అది రాంగ్ అని అర్థమవుతుంది, అయినా క్లిక్ చేసి ఏం రాంగ్ చెప్పారో చూద్దామని వింటారు. హియర్ నో ఈవిల్, బాబా యొక్క శిక్షణ. అందరినీ మీరు మేల్కొల్పండి. పురుషోత్తమ యుగంతో పురుషోత్తములుగా తయారవ్వండి, తయారు చెయ్యండి. హిందీలో ఒక పాట ఉంటది, జిస్ గలీ మే మేరా ఘర్ నహీ హై ఉస్ గలీ మే జానా హీ నహీ హై. అంటే ఏ గల్లీలో ఏ వీధిలో మా ఇల్లు ఉండదో ఆ వీధికి వెళ్ళడమే అవసరం లేదు కదా. అంటే మన పని లేని చోట మనము దూరకూడదు. మరి అది వ్యర్థం, అది చెడు, అది అసత్యం, అదంతా కూడా కల్పితం, అది ఎవరో కావాలని అలా చేశారని తెలిసి అది వినడం ఎందుకు? అవసరం లేదు కదా. वरदान, आत्मिक शक्ति के आधार पर तन की शक्ति का अनुभव करने वाले सदा स्वस्थ भव. ఆత్మిక శక్తి ఆధారంతో తను యొక్క శక్తిని అనుభవం చేసుకునేటువంటి సదా ఆరోగ్యవాన్ భవ. ఆత్మిక శక్తి ఆధారంతో తను యొక్క శక్తిని అనుభవం చేసుకునేటువంటి సదా ఆరోగ్యవాన్ భవ. ఈ అలౌకిక జీవితంలో ఆత్మ మరియు ప్రకృతి రెండు కూడా ఆరోగ్యంగా ఉండడం అత్యవసరం. హెల్త్ ఉండాలి. శరీరం కూడా మనసు కూడా రెండు హెల్తీగా ఉండడం అవసరం. ఎప్పుడైతే ఆత్మ ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడు తను యొక్క లెక్కాచారంలో లేక తను యొక్క రోగాలు శూలం నుండి చిన్న ముళ్ళుతో తీసినట్టుగా అయిపోతుంది. పెద్ద శూలం లాగా ఎదురైనది చిన్న ముళ్ళుగా చేసి తీసేసినట్టుగా అయిపోతుంది. ఆత్మ యొక్క ఆరోగ్య స్థితి తను పైన కూడా ప్రభావాన్ని చూపిస్తూ శూలం నుండి ముళ్ళుతో, అంటే పెద్ద శూలం లాగా ఎదురైనది చిన్న ముళ్ళుగా మారిపోతే ముళ్ళు కుచ్చుకుంటే ఏం పెద్ద బాధపడరు కదా, తీసేస్తారు ఈజీగా, దాన్ని వెంటనే తీసేస్తారు. దాని నుండి కలిగే చిన్న నొప్పిని కూడా బేర్ చేసి ఈజీగా తీసేస్తారు. ఎందుకంటే ముళ్ళు ఎవరి చేతిలో వాళ్ళు తీసుకోగలుగుతారు, దానికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఎవరైనా తీస్తారు ముళ్ళును. అలా ఈజీగా తీసేసుకున్న కారణంగా స్వస్థితి కారణంగా ఆరోగ్యంగా అనుభవం చేస్తారు. హిందీలో స్వస్థితి
స్వస్థ్, రెండు పదాలు ఇంచుమించుగా కలుస్తున్నాయి. స్వస్థితి బాగుంటే స్వస్థగా అవుతారు. వారి ముఖం పైన అంటే వారి యొక్క ఫేస్లో ఏమాత్రము జబ్బు యొక్క కష్టపడుతున్నటువంటి స్థితి యొక్క లక్షణాలు కనిపించవు. కర్మ భోగాన్ని వర్ణన చేయడానికి బదులుగా కర్మయోగం యొక్క స్థితిని వర్ణన చేస్తూ ఉంటారు. వారు పరివర్తన శక్తితో కష్టంలో కూడా సంతుష్టతను అనుభవం చేసి, అంటే కష్టాన్ని సంతుష్టతగా పరివర్తన చేసి సంతృప్తిగా ఉంటారు మరియు సంతుష్టత యొక్క అలను వ్యాపింపజేస్తారు. ఎవరి గురించి చెప్తున్నారు బాబా? ఆత్మ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి, హెల్దీ సోల్ గురించి బాబా చెప్తున్నారు. ఒక హెల్దీ సోల్ ఎలా ఉంటుంది అంటే తన బాడీ ఫిజికల్గా తన ప్రకృతిని, శరీరాన్ని కూడా పరివర్తన చేసుకుంటుంది. తన హెల్త్ వైబ్రేషన్స్తో, మంచి ఆలోచనలతో రోగం యొక్క స్థితిని కూడా పరివర్తన చేసుకోగలుగుతుంది. స్లోగన్: दिल से तन से आपसी प्यार से सेवा करो तो सफलता निश्चित मिलेगी. హృదయపూర్వకంగా తనువుతో ఆత్మిక ప్రేమతో సేవ చేయండి, అప్పుడు సఫలత తప్పనిసరిగా లభిస్తుంది. హృదయపూర్వకంగా తనువుతో పరస్పర ప్రేమతో సేవ చేయండి, అప్పుడు సఫలత తప్పనిసరిగా లభిస్తుంది. ఈరోజు స్వమానము: నేను సదా ఆరోగ్యవాన్ ఆత్మను. నేను సదా ఆరోగ్యవాన్ ఆత్మను. నేను ఎవర్ హెల్దీ సోల్ అనుకోవాలి. ఎవర్ హెల్దీ, సదా అంటే ఎవరు కదా, మరి ఎవర్ హెల్దీగా ఉన్నాను, బాబా నాకు ఈరోజు సద్గురు రూపంలో హెల్త్ వరదానం ఇచ్చారు అని చాలా మంచి నశాలో ఉండాలి. దాంతో ఏమవుతుంది, శరీరానికి వచ్చిన ఏ జబ్బునైనా మనం ఈజీగా కన్వర్ట్ చేయగలుగుతాం, పరివర్తన చేయగలుగుతాం. ఓం శాంతి.